లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మా చిన్న సినిమా అయినా కానీ పెద్ద సినిమాని చేయడానికి మీరే మాకు చాలా ముఖ్యులు. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పుకోవాలంటే కథ చాలా సింపుల్గా ఉంటుందండి. కథలో ఉన్న ఎలివేషన్స్ మాత్రం పెద్ద సినిమాలాగే ఉంటుంది. పెద్ద సినిమా చిన్న సినిమా దేంట్లైనా ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎమోషన్ లేకపోతే ఏ సినిమా కూడా వర్కౌట్ కాదండి. ఆ ఎమోషన్ అనేది ఫ్యామిలీ మధ్య హెవీగా ఉంటుంది. ఆ ఎమోషన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే సక్సెస్ అనేది కంపల్సరీగా వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే ఎమోషను చాలా చాలా ఎలివేషన్తో చాలా ట్విస్టులతో చాలా బాగుందండి. ఇది మీరు 27వ తారీఖు తప్పకుండా చూడండి. ఇది చాలా ఏమంటానంటే దీంట్లో ఉన్న ట్విస్టులు కానీ, దీంట్లో ఉన్న విలనిజం కానీ, దీంట్లో ఉన్న సాంగులు కానీ, ఎనీథింగ్ రొమాంటిక్ కానీ సబ్జెక్ట్కి అండర్లోనే జరుగుతుందండి. సబ్జెక్ట్ నుంచి అవాయిడ్ అవ్వదు. ఏదైతే ఫ్యామిలీ మధ్య రిలేషన్ అనేది చెడిపోయి ఎలా కలిశారనేదే ఫైనల్ ట్విస్ట్ అండి. ఈ ఇంటర్వల్ బ్యాంగ్గా వచ్చే ట్విస్ట్ అదిరిపోద్దండి. అందులో అయితే డౌటే లేదు. ఇంటర్వెల్లో వచ్చే ఈ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య జరిగే చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఇంటర్వెల్లో అయితే. ఇదంతా కష్టపడి చేయడానికి నాకు ప్రొడ్యూసర్గా సహకరించిన ఎండి యూనస్ గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నేను అనుకున్న సబ్జెక్ట్ని డీల్ చేయడానికి, అది తెర మీద కరెక్ట్గా కనిపించడానికి నాకు హెల్ప్ చేసిన మన శక్తి గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా హీరోయిన్ అండ్ హీరోకి ఈ సినిమాలో వాళ్ళిద్దరు లేకపోతే లేదండి. ఎవరు పాత ఒక ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు చేసినా ఆ ఫీల్ రాదండి. ఫ్రెష్నెస్ చేస్తే, ఫ్రెష్గా ఉంటే ఎటువంటి ఊహలు లేకుండా ఫ్రెష్గా వచ్చిన చూసిన వాళ్ళకి భలే ఉంది అనే ఫీలింగ్ కంపల్సరీగా కలుగుతుందండి. ఇదైతే డౌటే లేదు. ఫస్ట్ 10 minutes తర్వాత సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుందండి. ఆ తర్వాత మీరు అసలు సీట్లో నుంచి లేయడానికే లేరు. 100% ఆ ట్విస్టులతో క్లైమాక్స్ దాకా ఉత్కంఠభరితంగా చూస్తారని నేను నమ్ముతున్నానండి. అదేవిధంగా దీనికి సహకరించిన విహారిక గారికి చాలా థ్యాంక్స్ అండి. విహారిక గారు లేకపోతే, హీరోయిన్ అనేది లేకపోతే ఈ సినిమా లేదండి. హీరోయిన్నే మేజర్, హీరోయిన్నే సినిమా మొత్తం, హీరోయిన్నే వారధి ఈ సినిమాకి. దానికి సపోర్ట్ చేసిన హీరోకండి చాలా థ్యాంక్స్. అనిల్ గారు మాకు చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ చేశాడండి. నేను విజువల్గా ఏదనుకున్నానో అది కంఫర్టబుల్గా చేశాడండి. అందువల్ల హీరో గారికి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా నాకు సెట్లో నేను ఎంత టెన్షన్లో ఉన్నా కానీ నాకు హెల్ప్ చేసిన చందు గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి, ఏ టెన్షన్ పడకుండా నాకు కూల్గా అన్నీ అందించిన చందుకి చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా రైటర్, మన ఎక్కడ డైలాగ్ వచ్చినా ఇది చేంజ్ చేద్దాం, ఎనీథింగ్ ఈ సబ్జెక్ట్లో ఈ డైలాగే ఉండాలి, అవాయిడ్ అవ్వకూడదు, సబ్జెక్ట్లోనే ఉండాలి, ప్రతి డైలాగు ఈ లెంత్లోనే ఉండాలి, ఈ విధంగా చెప్పాలి అని మేమిద్దరం డిస్కస్ చేసుకొని నాకెంతో సహకరించిన నాగేంద్ర గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా కో ఆర్టిస్ట్ మా వైవి చౌదరి కానీ, ఫ్రెండ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇంకా మాకు తెలియకుండానే మాకు ఎంతో సహకరించిన, జడ్చీల దగ్గర షూటింగ్ పోయినా మాకు ఎంతో సహకరించిన మా వెంకట్రాములు గారికి, మాకు వెనకాల పిల్లర్లాగా నిలబడ్డారండి. ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగా హోల్ టీమ్, మా లిరిక్ రైటర్ రంగనాథ్ గారు కానీ, హోల్ టీం అందరికీ, ఈ కథను ఇంత బాగా రావడానికి కృషి అయిన మా హోల్ టీం అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అదేవిధంగా దీనికి నేను సబ్జెక్టు తీసి దీనికి ఎక్కడ లోపం లేకుండా, ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా దానికి ఆర్ఆర్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే ఈ సినిమా లైఫ్ లేదండి. 90% మ్యూజిక్ డైరెక్టర్ వల్లే, షారుఖ్ గారి వల్లే నాకు ఈ సబ్జెక్టు నిలబడిందండి. సబ్జెక్టు మనం ఏం చెప్పినా కానీ అది సౌండ్ లేకపోతే అది ఎవరు చూడలేరండి. ఆ సౌండ్తో నేను చేసిన విజువల్తో షారుఖ్ గారు ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ చేసి నా సినిమాకి ప్రాణం పోసాడండి.
ముందుగా మీడియా మిత్రులందరికీ అలాగే ఫోటోగ్రాఫర్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీడియా వాళ్ళు లేరంటే మేము లేము. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కరుణించిన పూజారి వరం ఇవ్వాలి కదా, దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించాలి కదా. అట్లానే మాకు పూజారి లాంటి వాళ్ళు. ముందు సినిమా నేను రుద్రంకోట చేశాను, చాలా మంచి సపోర్ట్ చేశారు. అలాగే ఈ వారధిని కూడా మంచి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన మా కృష్ణ గారు డైరెక్టర్, అండ్ మా యూనస్ గారు, అండ్ మా మహేంద్ర గారు అండ్ సారు, అండ్ పేరున అందరికీ చాలా రుణపడి ఉన్నాను. అలాగే నాకు ఆర్టిస్టులు అందరికీ, అలాగే టెక్నీషియన్స్ అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అండ్ మా శక్తి గారు అంటే పాపం చాలా చాలా జోవియల్గా ఉంటారు ఆయన. అట్ ద సేమ్ టైం సెట్లో కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఆయన, ఎప్పుడు సీరియస్ అనేదే కనిపించదు. మేము సెట్లోకి వెళ్ళినా కానీ ఏంటిది అప్పుడు అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చేది షూటింగ్కి వెళ్తే. అంటే అంత బాగుండేటోళ్ళు అంతా. ఇప్పుడు డైరెక్టర్ గారు కూడా చాలా సాఫ్ట్, మీరు చూసే ఉంటారు. ఆయన నుంచున్న విధానం కానీ, ఆయన సిగ్గుపడ్డం కానీ చూసే ఉంటారు మీరు. అట్లాగే మా నాగేంద్ర కూడా చాలా మంచి టీం యాక్చువల్లీ. నాగేంద్ర కూడా చాలా సపోర్టివ్. ఎక్కడికక్కడే అన్న ఇది చేద్దాం అనుకుంటూ పాపం ఎప్పటికప్పుడు రిక్వెస్ట్ చేస్తూ, ఎవడ డేట్స్ లేకపోయినా ఏం లేకపోయినా చాలా బాగా కన్వే చేసుకుంటూ చాలా బాగా చేశాడు. అట్ ద సేమ్ టైం మా చందు కూడా చాలా సపోర్ట్. అండ్ ఇక్కడ ఒక్కొక్క పేరు చెప్పిన అందరికీ, అలాగే మా పిఆర్ఓలు మా రాంబాబు గారు అండ్ అశోక్ గారు, అందరికీ థ్యాంక్స్. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దవారందరికీ కూడా పేరు చెప్పిన, ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అట్ ద సేమ్ టైం వారధి అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు తీసిన సినిమా. అండ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా చిన్న గొడవ వస్తే అది ఎంతవరకు పోతుంది అనే దానికోసం ఈ సినిమా. తర్వాత మళ్ళీ ఎలా కలిశారు అనేది, అంటే మిస్అండర్స్టాండింగ్ అంతే. అదొక్కటి లేకపోతే ఏదైనా సరే మనకు సాధ్యం అనేది మన కృష్ణ గారు చాలా బాగా చిత్రీకరించి మనకి తెరకెక్కించారు. విహారిక గారు, ఆవిడ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. అండ్ ఏదైనా సీన్ చేస్తున్నప్పుడు కూడా చాలా నర్వస్ అయ్యేది ఆవిడ. నేను చెప్పేటోడిని, మనం ఓన్లీ క్యారెక్టర్ చేస్తున్నాం, అదొక్కడ ఫీల్ అయితేనే. ఎప్పుడు పర్సనల్గా తీసుకోవద్దు. పర్సనల్గా తీసుకున్నామంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత గోచి పెట్టుకునైనా చేయాలి, అట్ ద సేమ్ టైం సూట్ వేసుకునైనా చేయాలి. వాడే ఆర్టిస్ట్ అవుతాడు, మీరేమీ ఇది కావద్దు. కంపల్సరీ మనకు మంచి సక్సెస్ వస్తుంది అని చెప్తే పాపం ఆవిడ చాలా సపోర్ట్గా కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అంతే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా యాంకర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేనేదో పెద్ద హీరోయిన్ సార్ చాలా పొగిడేశారు. నేను ఒక చిన్న ఆర్టిస్ట్ని. మీరందరూ మాకందరూ సపోర్ట్ చేస్తే మేము పెద్ద ఆర్టిస్టులం అవుతాం. అలాగే ఈ సినిమాని మంచి ఆదరణ ఇస్తారని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే చెప్తున్నా, నేను చాలా నర్వస్గా ఉన్నాను. సో ఒకవేళ ఏమైనా మాట్లాడేస్తే క్షమించండి అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈరోజు ఇక్కడ నించున్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను అంటే థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు అండ్ మై ఫేవరెట్ నాగేంద్ర గారు ఆబ్వియస్లీ. బికాజ్ నన్ను సెట్లో టూ మచ్గా నేనేం చెప్పినా నేనేం చేసినా ఓకే అమ్మ 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 అనుకుంటూ ఇది ఒక్కటే అనమాట. బికాజ్ ఈయన ఇంకా చందు గారు అయితే దే బోత్ వర్ లైక్ A to Z. నాకు కోఆర్డినేషన్ కానీ లేకపోతే నాకు కావాల్సినవి కానీ ఎవ్రీథింగ్ దే యూస్ టు అరేంజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. సో నాకు ఈ కాస్ట్యూమ్ నచ్చలేదా, నాగేంద్ర గారికి చెప్పేస్తే హీల్ అరేంజ్ దాట్. అండ్ నాకు ఫుడ్ నచ్చలేదా, చందు గారు మీకు ఏం కావాలో అదే తినండి. సో దే సపోర్టెడ్ మీ సో మచ్. అండ్ మై ఫేవరెట్ ఆబ్వియస్లీ కృష్ణ గారు. బికాస్ కొంచెం సీరియస్ అవుతారు నా మీద, బట్ స్టిల్ హీఈస్ మై ఫేవరెట్. బికాస్ ఆయనకి కావాల్సిన అవుట్పుట్ కోసం ఆయన సీరియస్ అవుతాడు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆయన అనుకున్న విజువల్ ఆయనకు కావాలి. సో దట్ ఈస్ సో ఖచ్చితంగా నాకు ఒక డైరెక్టర్లో అది చాలా ఇష్టమైన థింగ్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనల్ని మనం చూసుకున్నప్పుడు వీ హ్యావ్ టు బీ హ్యాపీ. అది వచ్చేలాగా హీల్ డూ దట్ డెఫినెట్లీ. అండ్ శక్తి సార్ ఏమైనా చెప్పాలి అంటే ఈ
మొత్తం టీమ్ ఎలా అంటే దేవర్ లైక్ ఫ్రెండ్స్ టు మీ. ఎందుకంటే ఇంతవరకు నేను మాట్లాడతాను, ఇంతకు మించి నేను వీళ్ళతో మాట్లాడను అంటూ ఎవరూ లేరనమాట. నాకు మేకప్ ఇంత బాగా హెల్ప్ చేసిన సతీష్ కానీ, లేకపోతే హెయిర్ డ్రెస్సర్ కానీ, వీళ్ళందరూ కూడా దే వర్ సో 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 పొలైట్, సో కైండ్. వీళ్ళందరూ నాకు ఫేవరెట్ అనమాట. శక్తి సార్ కానీ వీళ్ళందరూ నా ఫేవరెట్. అండ్ శక్తి సార్ పెట్టిన లైటింగ్స్ అండ్ విజువల్స్ అయితే లిటరలీ నాకు చాలా అంటే చాలా నచ్చేది. బికాస్ ఒకటే దగ్గర ప్లేస్ అయినా సరే ఆయన చూపించే విధానం అనేది చాలా చాలా బాగా చూపించారు. అండ్ ఫైనలీ మై కో యాక్టర్ అనిల్ గారికి నాకు చూసారు కదా, అలాంటి సీన్స్ కొన్ని చేయాలి అంటే మా మధ్యలో ర్యాపో అనేది చాలా ఎక్కువ ఉండాలి. సో నేను ఫస్ట్లో కొంచెం నర్వస్ అయ్యాను, లైక్ ఐ డోంట్ నో దిస్ పర్సన్, ఎలా యాక్ట్ చేయాలి అంటే. సో బట్ ఎక్కడికక్కడ హీ యూస్ టు కాల్ మీ అమ్మ అమ్మ అమ్మ. అంత స్వీట్ జెస్చర్ ఇచ్చి లైక్ ఇట్స్ ఓకే వీ కెన్ డూ ఇట్ అన్నట్టు ఎవ్రీ టైమ్ నా పక్కనే ఉండి సపోర్ట్ ఇచ్చి, కొన్నిసార్లు నేను లో అయినా సరే హీ యూస్ టు టెల్ మీ నథింగ్, వీ కెన్ గో అహెడ్, ఇంకా చేయాలి అన్నట్టు హీ సపోర్టెడ్ మీ ఇన్ ఎవ్రీ సీన్ టిల్ నౌ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వన్ అండ్ ఎవ్రీ వన్, ప్రొడ్యూసర్స్ గారికి కానీ అండ్ మ్యామ్ ఆబ్వియస్లీ థ్యాంక్ యూ సో మచ్. సార్ వాళ్ళ వైఫ్ అనమాట మేడం, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వారధి ఏం పేరు గట్టిగా చెప్పాలండి? వారధి ఆ రోజున రాములు వారికి ఉడత ఏం చేశారు, హనుమంతులు వారు ఏం చేశారు, వారధి కట్టారు. వారధి అంటే ఏం తెలుసా? దాని యొక్క మీనింగ్ నిచ్చిన వెళ్ళటానికి బ్రిడ్జి. ఈ రోజున ఇందాక కృష్ణ గారు అంటున్నారు చాలా 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 అంటే ఎదిగేవాడికి కావాల్సింది ఏంటంట తగ్గింపు. అది చూశాను నేను డైరెక్ట్ గారి దగ్గర. ఒక్కసారి మీరు కరద్దులను కొడతారని ఆశిస్తున్నాను. ఎక్కువగా వెళ్తూ ఉన్న వారికి కావాల్సింది ఏంటంట తగ్గింపు. అది చూశాను. ఇంకో విషయం, కొత్త వారితో ఫ్రెష్గా తీయాలన్నారు. ఎవరున్నారు కొత్త వారు ఇక్కడ? హీరో కొత్తగా చేశాడా? అరే రే 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 ఏందండి ఇది? హీరో గారి మూమెంట్స్, జస్ట్ ఫైట్ మూమెంట్స్, తీసే మూమెంట్స్ ప్రతి ఒక్కటి సీనియారిటీ వైజ్గా తీశారు. అంటే నేను హీరోని అనేది భగవంతుడు ఆ సర్వేశ్వరుడు ఎప్పటి నుంచి ఇచ్చాడు ఆయన హృదయంలో, ఆయన రక్తంలో నుంచి నేను హీరోని అనేది నిరూపించాడు. ఒక్కసారి హీరో గారికి ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి తెలుసా? 27వ తేదీన మనం మార్నింగ్ పోయి థియేటర్లో చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు పడ్డ కష్టం తెలుస్తుంది. ఉదయం లెగిసి సాయంత్రం వరకు నేను కొత్త వాళ్ళని తీసుకున్నానండి అన్నారు. నాకు చాలా ఆ టైలర్లో చూసినప్పుడు కృష్ణ గారు ఎంత కష్టపడుతున్నారు, డైరెక్టర్ గారు వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరికి ఎలా చేశారు కోచింగ్. ఆ హీరోయిన్ గారికి ఆడైనా నేను కొత్తగా వచ్చిన అనే ఫీలింగ్ ఉందా? హీరో గారు ఫైట్ సీన్ చూస్తుంటే నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఎందుకు ఈరోజు హీరో గారి గురించి చెప్తున్నానంటే సీనియారిటీ కాదు అక్కడ. సీనియారిటీలు ఎవరు చూశారండి? నిన్నగాక మొన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్తూ ఉంటాం. కానీ మొదటి పిక్చర్ ఇది హీరోకి హీరోయిన్కి కాక తీసినటువంటి దీనికి వాళ్ళందరికీ ఆరాధ్య గురువుగా ఉన్నటువంటి కృష్ణ గారికి ప్రతి ఒక్కరికి ఇది వారధి. ఈ వారధి తెలుసా? ప్రతి ఒక్కరూ నిచ్చెనతో పైకి వెళ్తారని కోరుకుంటున్నాను. ఆ సర్వేశ్వరుడు సమస్తం వీళ్ళకి చూస్తూ ఉంటాడు. అందరికీ నమస్కారం. ముందుగా మా మీడియా మిత్రులకి నమస్కారం, సభా సరస్వతికి కూడా. వారధి అనే మూవీ ట్రైలర్ చూశాను. ట్రైలర్లో నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న స్ట్రగుల్ని వైఫ్ ఎలా కేర్ చేసింది హస్బెండ్ కోసం అని నాకు అర్థమైంది. దానికోసం ఆ అమ్మాయి ఏం చేసిందనే దాని మీదనే నాకు పాయింట్ అర్థమైంది నాకున్న నాలెడ్జ్ ప్రకారం. సో యాక్చువల్గా రొమాంటిక్ థ్రిల్లర్ ఇది పాయింట్. ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్తో ఒక రొమాంటిక్ పాయింట్ తీసుకున్నారు కృష్ణ వెరీ ఆల్ ది బెస్ట్. 27వ తారీఖు నాడు ఈ మూవీని ఆదరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకా హీరో చాలా బాగా యాక్ట్ చేశారు. ఇంకోటి మా టైటిల్ లీడ్ ఎర్రచీర కట్టుకొచ్చింది అమ్మాయి. సారీ, రియల్గా యాక్చువల్గా 27 మాది ఎర్రచీర రిలీజ్ కావాల్సింది, అనుకోకుండా కొంచెం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 20కి వెళ్ళాము యాక్చువల్గా. సో ఆ డేటు మా కృష్ణ వస్తున్నాడు, నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నేను రాకపోయినా మా శిష్యుడు వస్తున్నాడు అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎంటైర్ టీమ్ మహేంద్ర కో ప్రొడ్యూసరు నాకు 14 ఏళ్ళ నుంచి ఫ్రెండ్ యాక్చువల్గా. అతను కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ
అందరికీ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ వారధి సినిమా డిసెంబర్ 27వ తారీఖు నాడు పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రోగ్రామ్కి గెస్ట్ మన మీడియా మిత్రులందరూ వీళ్ళే గెస్ట్ మనకి. వీళ్ళు కనుక తీసుకెళ్తే వీళ్ళు మీడియా వాళ్ళు ఎక్కడికైనా ఏదైనా మీడియా పరంగా మనకి ఇవాళ వచ్చిన గెస్ట్ మీడియా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి అందరికీ. ముందుగా ఈ సినిమా వారధి గురించి మాట్లాడుకోవాలంటే డైరెక్టర్ గారు శ్రీకృష్ణ గారు ఎంతో కష్టపడి ఈ మూవీ 1 year నుంచి ఎలా కష్టపడ్డారో ఆయనకి నాకు వాళ్ళ మిస్సెస్ రాధా గారికే తెలుసండి. ప్రతి 1 year నుంచి 1 month నుంచి 1 day నుంచి 1 hour నుంచి ఈ 1 year నుంచి 1.5 year నుంచి ఎలా మనం తీసుకెళ్లేది, ఎలా కష్టపడ్డారు ఆయన అనేది మీకు ఈ సినిమా ద్వారా ఈ month 27th ఈ మూవీ రిలీజ్ అవుతుందండి. ఈ సినిమా ద్వారా మీ అందరికీ తెలుస్తుంది. అలాగే మాకు బాగా సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎండి యోనస్ గారికి అండ్ మీరు చేయండి మేము వెనకాల ఉన్నాం అని కంపల్సరీగా సపోర్ట్ చేసిన పవన్ సాయి గారికి, వెంకట్రాములు గారికి చాలా థ్యాంక్స్ అండి. For more videos like this, subscribe Big TV channel.